హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ రేపు ఫ్రైడే రోజు గణేష సెకండ్ బర్త్‌డే. సో, ఈరోజు యాక్చువల్లీ కొంచెం చిన్న చిన్న పనులు ఇన్‌కంప్లీట్ వర్క్స్ అనేవి ఉన్నాయన్నమాట. అది కూడా మెయిన్‌గా ఇంట్లో చేయాల్సిన వర్క్స్ అయితే ఉన్నాయి. సో, చాలా రోజులు అయిపోయింది నేను ఇల్లు దులపకుండా, ఇల్లు సర్దకుండా, ఇల్లు అనేది కొంచెం గజిబిజిగా ఉంది. సో, ఈరోజు ఆ పనులు చేసేసుకుందాము అని చెప్పి పొద్దున్నే స్టార్ట్ చేసినాను. కానీ ఎంత స్టార్ట్ చేసినా, ఏ పనులు చేసినా కానీ ఫస్ట్ మనమైతే ఇంటి ముందు తుడుచుకోవాలి, ముగ్గేసుకోవాలి. ఇంటి బయట గందరగోళంగా ఉంటే అదైతే సర్దుకోవాలి కదా! సో, ఫస్ట్ అయితే నేను బయట వాకిలి ఊడ్చేస్తున్నాను. కారిడార్ ఊడ్చేసుకుంటున్నాను అనమాట. మాప్ వేసుకుంటున్నాను. అయితే మాప్ వేసుకున్న తర్వాత మంచిగా ముగ్గు వేసేసుకొని దాని తర్వాత ఇంట్లో వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము. ఈరోజు మా బాబు సూర్యాంష్ స్కూల్‌కి వెళ్ళలేదు. బికాస్ వాడికి కొంచెం నిన్న స్కూల్‌లో కొంచెం కాలికి దెబ్బలు తాకినాయి. 2 మోకాళ్ళకి రాసుకుపోయినాయి అనమాట వాళ్ళు ఆడుకునేటప్పుడు. దానివల్ల ఈరోజు వాడు స్కూల్‌కి వెళ్ళలేకపోయాడు. సో, ఈరోజు ఇంట్లోనే ఉండే. అయితే ఇంకా లేట్‌గా లేచినామనమాట. సో, ఇది ఎట్లాగో స్కూల్‌కి వెళ్ళట్లేదు కదా! కాసేపు పడుకుందాము అని చెప్పి నేను కూడా కాసేపు స్లీప్ వేసేసాను. 9:00 ఏమో లేచాము చాలా రోజులకి. సో, ఇంకా మా బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా లేట్‌గా స్టార్ట్ అయింది. నేను నైటే ఇడ్లీ పిండి రెడీగా పెట్టేసుకున్నాను. నిన్ననే మంచిగా పప్పు అవన్నీ నానబెట్టేసుకొని, రుబ్బేసుకొని ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉంది. సో, ఇడ్లీలు వేయకుండా చిన్న చిన్న అట్లు వేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇడ్లీలే తినాలనిపించింది నాకు. బట్ నాకేమైంది మా గణేష పాప ఇడ్లీ ప్లేట్‌కి అది సంథింగ్ స్క్రూ ఉంటుంది కదా! సపోర్టింగ్‌ది. అయితే ఆ స్క్రూ అనేది పడేసింది. దానివల్ల నేను ఇడ్లీలు వేసుకోలేకపోతున్నాను. ప్లేట్స్ ఉన్నాయి. బట్ ఆ స్క్రూ అనేది ఒకటి మిస్ అయింది. అదొకటి పెట్టించుకోవాలి నేను బయటికి వెళ్ళి. ఇప్పుడు మనం ముగ్గు వేసేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాము. కిచెన్ అయితే చాలా 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 గందరగోళంగా ఉందండి. సో, నేను ఈ వ్లాగ్‌లో ప్రతి ఒక్కటి నేను చూపించలేను అనుకుంటా. బికాజ్ బయటికి కూడా వెళ్ళే పని ఉందనమాట చిన్నగా. అక్కడికి కూడా వెళ్ళి యాక్చువల్లీ రేపు గణేష పాప బర్త్‌డే కాబట్టి నేను ఏదైనా తీసుకుందామని అనుకున్నాను. యాక్చువల్లీ అంటే గణేషకి నేను ఏమనుకున్నాను అని అంటే రాఖీ పండగకి అండ్ తన బర్త్‌డేకి ఏదన్నా తనకి యూస్‌ఫుల్ అయ్యే ఐటమ్సే మనం తీసుకోవాలి అని నేను తను పుట్టినప్పటి నుంచే అనుకున్నాను అనమాట. సో, ఫస్ట్ రాఖీ పండగ కూడా నేను సిల్వర్ ఐటమ్ తీసుకున్నాను. సెకండ్ రాఖీ పండగ కూడా సిల్వర్ ఐటమే తీసుకున్నాను. ఫస్ట్ బర్త్‌డేకి వచ్చేసి తన పేరు మీద నేను గోల్డ్ ఐటమ్ తీసుకున్నాను అనమాట. అంటే కమ్మలు అలా కొనుక్కున్నాను. నేను కొనుక్కున్న ఫ్యూచర్‌లో తనకి యూస్‌ఫుల్ అయ్యాయి కాబట్టి అలా తీసుకున్నాను. చిన్న చైన్ తీసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి అంత బడ్జెట్ లేదు ప్రెజెంట్ నా దగ్గర. జస్ట్ ఉన్న బడ్జెట్‌లోనే తనకు కూడా గుర్తుండిపోయేటట్టుగానే సిల్వర్ ఐటమ్ తీసుకుందాము అని చెప్పి నేను షాప్‌కి వెళ్దామని అనుకున్నాను. సో, ఇప్పుడు వచ్చేసి కిచెన్‌లోకి వచ్చేసాము. కిచెన్ అయితే నాకు వంట బండ చాలా మెస్సీగా ఉంది. ఫస్ట్ అయితే ఇది నేను ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. బికాస్ ఆఫ్ మంచిగా రావాలి అని చెప్పి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టలేదనమాట. అయితే నాకు మొత్తం పిండి ఏం అవసరం పట్టదు. బికాస్ నేను ఇప్పుడు జస్ట్ అట్లు వేస్తున్నాను కాబట్టి జస్ట్ మాకు ఇప్పటికి సరిపడంత కొంచెం పిండి సపరేట్ గిన్నెలో తీసుకొని దాంట్లో వాటర్ కలిపేసుకున్నాను. అది అట్లు వేసేసుకుంటాను. అయితే ఫస్ట్ ఇప్పుడు గిన్నె తోమేద్దామని అనుకున్నాను. లేదు ఇంకా టైం ఎక్కువైపోతుంది, పిల్లలు కూడా ఆకలిగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఫస్ట్ అయితే నేను స్టవ్ క్లీన్ చేసుకున్నాను. వంట బండ కూడా కడిగేసుకున్నాను. దాని తర్వాత ఇంకా అట్లు వేసేసుకుందామని అనుకున్నాను అనమాట.
చిన్న చిన్న అట్లు వేశారు కవిత గారు అని అనుకుంటున్నారా? సో మా పిల్లలకి ఇలా వేస్తే ఏంటి అని అంటే అది దాని లుక్ కూడా బాగుండి యమ్మీగా ఉందనుకొని ఫాస్ట్గా తినేస్తారు. అండ్ అందుకే కొంచెం ఇలా లావుగా వేస్తాను. సన్నగా వేస్తే ఒకటే అట్టుకి ఒకటే దోశకి వాళ్ళు చాలు అని చెప్తాడనమాట. సో ఇలా మొత్తం ఇలా ఒక 5-6 వేసేస్తే ఈ ప్లేట్ మొత్తం వాడికి ఇచ్చేస్తాను. హ్యాపీగా తింటాడు. సో మా బాబు ఏంటి అని అంటే మెయిన్గా పల్లి చట్నీ లేకపోతే కొబ్బరి చట్నీ, కెచప్, టమాటో చట్నీకి ఇలాంటి దోశలు చాలా మంచిగా ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. సో ఈరోజు యాక్చువల్లీ నేను బ్రేక్ఫాస్ట్ నేను తినట్లేదు. అందుకే నేను చట్నీలు ఏం ప్రిఫర్ చేయలేదు. సో ఈరోజు వాళ్ళిద్దరి కోసం జస్ట్ నార్మల్గా కెచప్తోని ఈ దోశలు అట్లు ఇచ్చేస్తున్నాను. అండ్ దీంట్లో మనం చిన్న చిన్నగా ఉల్లిపాయలు, క్యారెట్ తురుము అలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. బట్ మా బాబు ఏంటి అంటే ఆ ఉల్లిపాయలు వచ్చేసరికి పక్కన పెట్టేస్తాడు. అండ్ ఫస్ట్ ప్లేట్ వచ్చేసి సూర్యాంష్కి ఇచ్చాను. అండ్ ఈ సెకండ్ ప్లేట్ వచ్చేసి గణేష పాపకి ఇచ్చాను. ఏంటి గణేష ఇన్ని తినేస్తుందా అని అనుకుంటారేమో, జస్ట్ 3 మాత్రమే తింటుంది. ఆ 3లో 2 నేను తినేస్తాను. అందుకే మరీ ఎక్కువ వేసుకుంటే మనం తినాల్సి వస్తుంది. అందుకే జస్ట్ నార్మల్గా తక్కువ మాత్రమే వేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఇద్దరు పిల్లలకి తినిపించేశాను. అండ్ ఇక్కడ ఈ వంటబండ చాలా అంటే నేను ఈ టైల్స్ కడగక ఒక 10 days అయిపోయింది. సో ఈరోజు టైల్స్ అంతా క్లీన్ చేసుకుందామని చెప్పి టైల్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ అంట్లు కూడా తోమేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నాకు ఆ 2 అట్లు మాత్రమే తిన్నాను కదా, కొంచెం స్టమక్ అనేది ఎంప్టీగా ఉందన్నమాట. నా స్టమక్ నిండుగా ఉంటే నేను ఎంత పనైనా చేయగలుగుతాను. సో ఫస్ట్ అయితే నేను సబ్జా వాటర్ తాగేస్తున్నాను. ఇది యాక్చువల్లీ మనం నైట్ నానబెట్టేసుకోవచ్చు, లేకపోతే 1 hour ముందు కూడా నానబెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా మంచిగా నాకైతే ఇష్టము సబ్జా వాటర్ ఎంతైనా నేను తీసుకోగలుగుతాను. ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు కొన్ని యాడ్ చేసుకోవచ్చు, ఎవరికైతే ఇష్టమో హ్యాపీగా తాగొచ్చు. సో మనకి ఏంటి అని అంటే ఈ సబ్జా వాటర్ మెయిన్గా వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ హెయిర్ రీగ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ టోన్ కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారనమాట. సో దీంట్లో మన ఇష్టం హనీ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు, షుగర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఏమన్నా చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు, రూ అబ్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా కూడా మనం యాడ్ చేసుకొని తాగేయచ్చు. సో నేనైతే నా స్టమక్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు బెడ్రూమ్ సర్దేసుకుందాము. సో బెడ్షీట్స్ అవి తీద్దామని అనుకున్నాను. బట్ వద్దులే, వెదర్ అనేది చాలా చల్లగా ఉంది, మళ్ళీ ఎండుతాయో ఎండవో అని చెప్పి. సో మొన్న కార్తీక పౌర్ణమి రోజే అన్నీ తీసి ఉతికాను అనమాట. సో ఇప్పుడు వద్దులే అని చెప్పి నేను ఇంకా ఏమి తీయలేదు. అండ్ ఇక్కడ కూడా ఇంకా ఈ చైర్లో బట్టలు చాలా మెస్సీగా ఉంది. అండ్ అక్కడ మిర్రర్ దగ్గర కూడా చాలా సామాన్లు అన్నీ ఎప్పుడో కొంచెం చాలా మెస్సీగా ఉన్నాయన్నమాట. రబ్బర్ బ్యాండ్లు, క్లిప్లు, సిరప్లు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను సర్దుతున్నాను. సో ఇది వచ్చేసి నాకు కొంచెం నా ఫేవరెట్ ఏరియా, బికాస్ అక్కడ మిర్రర్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. నాకు ఇక్కడ మంచిగా నీట్గా ఉంటే మనకు కూడా చూసుకున్న కొద్దికి ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ గణేష హెయిర్ బ్యాండ్స్ అన్నీ పెట్టేస్తున్నాను. అండ్ ట్రిమ్మర్స్ అండ్ కార్డ్స్, ఆధార్ కార్డులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక పౌచ్లో పెట్టేసుకున్నాను అనమాట. అండ్ రిమోట్స్, ఇవి యూస్ చేయనివి రిమోట్స్ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ దాంట్లో వేసుకొని అండ్ ఇక్కడ క్లాత్ తీసుకొని ఒకసారి ఇలా చేసుకున్నాను అనమాట. సో ఒకసారి చూడాలి దీంట్లో ఇంకా ఏమన్నా అవసరం ఏమన్నా లేనివి తీసి పడేసేయాలి. అండ్ హెయిర్ డ్రయర్ అండ్ ఒక మౌస్ ఉంటే అది దానిలో పెట్టేశాను అనమాట. సో రెడీ అయిపోయింది. నేను వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పాను, సిల్వర్ ఐటమ్ కోసం షాప్కి వెళ్ళాలి అని చెప్పాను కదా. సో నాకు ఏం కొనాలో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో మమ్మీని తీసుకొని వెళ్తే తను ఏదైనా ఐడియా చెప్పిద్ది అని చెప్పి మమ్మీని రమ్మన్నాను. అండ్ సో ఈరోజు సూర్యాంశ్ స్కూల్కి వెళ్ళాయి కాబట్టి నేను ఏ టైం కన్నా వెళ్ళొచ్చు. బట్ ఇంట్లో భవన్య పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి 3 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి. సో మమ్మీ తొందరగా రమ్మన్నది. ఇంకా మేము తొందరగా రెడీ అయిపోయి ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. సో గణేషని చూసారా ఎంత బాగా ముద్దుగా కూర్చొని రెడీ అయిందో, బికాస్ అక్కడ కెమెరా ఆన్లో ఉంది కాబట్టి తను అలా రెడీ అయింది, లేకపోతే అస్సలు రెడీ అవ్వబోతుండే. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ టాప్, ఇక్కత్ క్లాత్ అనమాట. ఇది స్టిచ్ చేయించి దగ్గరగా 3 years అయిపోయింది తెలుసా. బట్ చాలా 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 బాగుంటుంది, నాకు నచ్చుతుంది ఈ టాప్. కాటన్వి మనం వేసుకున్న కొద్దికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా, కంఫర్ట్గా ఉంటే మనకి డే అంతా హ్యాపీగా ఉంటాము మనము. మెయిన్గా మన కంఫర్టబుల్ క్లాత్తో ఉన్నవి. ఇలాంటి కుర్తీస్ ఐడియాస్ ఇలా స్టిచ్ చేయాలి నా దగ్గర ఇంకా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి, నేను ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మీరు
మన గణేష పాపకి బర్త్డేకి నేను ఎన్ని ఫ్రాక్స్ కుట్టించానో ప్రతి ఒక్క అవుట్ఫిట్ నేను క్లియర్గా చూపిస్తాను. చాలా బ్లౌజ్ పీసెస్తోని ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేయించాను అనమాట. అండ్ తన డ్రెస్ కూడా కొంచెం స్పెషల్గా క్లాత్ అదే చార్మినార్కి వెళ్ళి తీసుకొచ్చానని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది ఎలా స్టిచ్ చేయించానో కూడా మీరు నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు, ఈ వీడియోలో మీరు చూడరు. అండ్ సో ఇంకా రెడీ అయిపోయాము. నేను నా ఫేస్కి నేను ఏం ప్రిఫర్ చేయనండి, జస్ట్ నార్మల్ సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ ఎంత కుదిరితే అంత మాయిశ్చరైజర్ ఉంచుకోవడానికే ట్రై చేస్తాను తెలుసా. అండ్ ఈ సీజన్లో మన ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నివ్యా యూస్ చేసుకోవచ్చు, వ్యాజ్లిన్ యూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా మీరు ఏదన్నా యూస్ చేసేయండి. అండ్ లిప్ బామ్ ఈజ్ కంపల్సరీ కాబట్టి ఇక నేను బేబీ లిప్స్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ గణేష కింద ఉంది, నాకు పెట్టు అని అంటే తనకు కూడా పెట్టాను. ఇంకా అలా బొట్టు పెట్టేసుకొని ఇంకా మనం లేట్ చేయకుండా చలో మమ్మీ వాళ్ళ ఇంటికి. చాలా కన్ఫ్యూజన్గా ఉన్నా, ఇంకా ఏం తీసుకోవాలని నా మైండ్లో ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. సో తనకు కూడా లిప్ బామ్ పెట్టాను. ఇప్పుడు చూడండి, లిప్ బామ్ పెట్టాక తన ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందో. నేను ఏది చేస్తే అది చేస్తా అంటుంది. తనకి లిప్ బామ్ నేను పెట్టుకుంటే కూడా తనకు అర్థమైపోతుంది, నువ్వు అది పెట్టుకున్నావు కదా నాకు పెట్టు అని. తన లిప్స్ చూపిస్తుంది. షూస్ తీసుకురాపో, షూస్ తీసుకురాపో. ఓకే కొన్నాం. సో ఇప్పుడేమో సిల్వర్ షాప్కి వెళ్ళి తొందరగా గణేషకి ఏదైనా సిల్వర్ ఐటమ్ తీసుకొని అండ్ ఇంకే నాకు చిన్న కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయన్నమాట. సో అవి కూడా కొనుక్కొని ఇంక ఇంటికి వచ్చేద్దాము. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఓకేనా. ఆ షూ ఎందుకు తెచ్చినావు? నీ షూ తీసుకురాపో. తనకు తెలుసు తన షూస్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి, సో అన్నీ తెలుసు. గణేషకు కూడా ఏదైనా ఏదైనా స్లిప్పర్స్ తీసుకుందామని అనుకుంటున్నాను, బట్ ఇంట్లోనే కాబట్టి ఎక్కడికి వెళ్ళాం కదా. ఇప్పుడు ప్రజెంట్ అంత అవసరం కూడా లేదు అని అనిపించింది. సో ఫస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడికి వెళ్ళిపోతాను. ఇక నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్టెప్స్ చూసారా తను ఎలా దిగుతుందో. అస్సలు పట్టుకొనివ్వదు నన్ను, వద్దు అని చేయి లాగేస్తుంది అనమాట. వద్దమ్మా పట్టుకోకమ్మా ఇట్లా అంటూ ఉంటుంది. తను ఒక్కతే దిగిద్దంట. నాకేమో భయం అవుతుంది, ఎక్కడ పడిపోతుందా అని నాకేమో భయం అవుతూ ఉంటుంది. అంటే లిఫ్ట్ ఉంది, బట్ లిఫ్ట్ ఏంటి అంటే నేను దిగేటప్పుడు ప్రిఫర్ చేయను, ఎక్కేటప్పుడు ప్రిఫర్ చేస్తాను. బికాజ్ గణేష ఉంటుంది, తను ఎక్కలేదు అండ్ ఎత్తుకొని ఉంటాను కదా అని ప్రిఫర్ చేయను అనమాట. అండ్ సో అది మనం కూడా కొన్ని విషయాల్లో భయపడకుండా వాళ్ళని ఇండిపెండెంట్గా ఉంచితే వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పెరుగుతూ ఉంటారు. సో ఉట్టి చేతులతో మాత్రం అసలు మనం ఎక్కడికి వెళ్ళకూడదు కదా, చేతులు తప్పకుండా ఏదో ఒకటి ఉండాలి. అయితే వచ్చే దారిలో షాప్ ఒకటి ఉంటే ఇద్దరికి ఒక్కొక్క చాక్లెట్ కొనిచ్చాను. అండ్ సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా మమ్మీ కూడా రెడీగా ఉంది, స్టవ్ మీద అన్నం పెట్టినా అది అన్నం అవ్వగానే వెళ్దాము, మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు కదా వచ్చేటప్పటికి అని చెప్పి. సో స్టవ్ మీద అయితే ఫస్ట్ బియ్యం ఉడకగానే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోదాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ఇలాగే చూస్తూ ఉండండి. రేపటి వ్లాగ్లో మీరు గణేష డ్రెస్సెస్ చూస్తూ ఉంటారు. ఓకే బాయ్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్.